నెల్లూరు జిల్లా జూన్ 1న జరగనున్న సామాజిక పెన్షన్ల పంపిణీ పక్కాగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేవీ సాంబశివరెడ్డి సూచించారు. ఆయన పెన్షన్ల పంపిణీపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలో మే నెలకు సంబంధించిన సామాజిక పెన్షన్లు 3,14,422 మందికి అందజేయాల్సిందన్న ఆయన మొత్తం 94.60 కోట్లు పంపిణీ చేయాల్సిందన్నారు. ఇందులో 2,28,471 మందికి డీబీటీ పద్ధతి ద్వారా వారి వారి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లకు పెన్షన్ సొమ్ము జమ చేయడం జరుగుతుందన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ బ్యాంక్ అకౌంట్ లేని ఆరోగ్య సమస్యలున్న అనారోగ్యంతో ఉన్న 85,951 మందికి వారి ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ నగదు అందజేయడం జరుగుతుందన్నారు. 2 రకాలుగా జరుగుతున్న నగదు పంపిణీ నిబంధనల మేరకు జరిగేలా చూడాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏపీఎంలకు సూచించిన డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేసవి తీవ్రత నేపథ్యంలో పెన్షన్దారులు ఎవరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. పెన్షన్ డబ్బు డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు వచ్చే లబ్ధిదారులకు అక్కడ నీడ, కుర్చీలు, త్రాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించేలా బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. పింఛన్దారులకు డీబీటీ సిస్టమ్ ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లకు నిర్దేశించిన పింఛన్దారులకు నేరుగా వారి ఇండ్ల వద్దకే పెన్షన్ అందజేస్తున్నదని వారెవరూ గ్రామ, వార్డు సచివాలయాలకు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు పెన్షన్ కోసం వెళ్లకుండా చూడాలని కేవీ సాంబశివరెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం మే నెల పెన్షన్లు జూన్ 1వ తారీఖున పెన్షన్దారులందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో 3,14,422 పెన్షన్లు మే నెలకి మంజూరు కావడం జరిగింది. దీంట్లో సుమారుగా 85,000 పెన్షన్లు డోర్ టు డోర్ ద్వారాను, మిగిలినటువంటి పెన్షన్లన్నీ కూడా ఆ పెన్షన్ల యొక్క బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. సో డోర్ టు డోర్ ద్వారా ఇచ్చే పెన్షన్లు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు లేవో, ఎవరైతే వికలాంగులుగా ఉన్నారో, ఎవరైతే బెడ్ మీద నుంచి లేవలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అలాగే హెల్త్ పెన్షన్స్ అంటే డయాలసిస్ కానీ తలసీమియా పెన్షన్స్, వీళ్ళందరికీ కూడా సెక్రటేరియట్ సిబ్బంది వచ్చి వారి ఇంటి వద్దనే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు వారందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో వారందరికీ 1వ తారీఖు ఉదయాన్నే వారి అకౌంట్లోకి పెన్షన్ అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. సో పెన్షన్దారులు వారికి అవసరమైనప్పుడు వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి ఆ యొక్క పెన్షన్ మొత్తాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. సో ఎవ్వరూ కూడా పెన్షన్ కోసము ప్రభుత్వ కార్యాలయాలకు కానీ, సెక్రటేరియట్ ఆఫీసులకు కానీ రాకుండా మీ ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని మీ యొక్క పెన్షన్ని మీకు అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.